హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఈ రోజు కూడా స్టిల్ ప్రతి సినిమాలోని మీరు లేకుండా సినిమా ఉండదు. సినిమా లేకుండా మీరుండరు. అసలు ఈ ప్రయాణాన్ని మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారండి? నేనంటూ ప్రత్యేకంగా మేనేజ్ చేయటం ఏమీ లేదండి అసలు యాక్చువల్‌గా. హ్మ్. నాకు తెలీదు. అసలు నేను యాక్టర్ అవుతానని నేను ఎప్పుడూ అనుకోలేదు నా జీవితంలో. హ్మ్. మీ అందరికి తెలిసిన విధంగా, ప్రేక్షకులకు తెలిసిన విధంగా గిరిబాబు గారు, నాన్నగారు యాజ్ ఎ ప్రొడ్యూసర్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, విలన్‌గా, డైరెక్టర్‌గా మీ అందరికి సుపరిచితులు. రైట్ ఫ్రమ్ 1973 నుంచి ఈ రోజు వరకు నాన్నగారిని మీరు అందరూ ఆశీర్వదిస్తూనే ఉన్నారు. నాన్నగారికి ఇప్పుడు 82 రన్నింగ్ అనమాట. తెలీదండి. మా ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉండేది. ఆ ప్రొడక్షన్ హౌసు 1977లో స్టార్ట్ చేశారు నాన్నగారు. 'దేవతలారా దీవించండి' దీవించండి. అనే సినిమాతోటి. అది కూడా ఒక వినూత్న ప్రయోగం. ఏంటంటే ఆ సినిమా బ్లాక్ అండ్ వైట్ సినిమాస్కోప్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఏషియా. బా బ్లాక్ అండ్ వైట్లో సినిమాస్కోప్ సినిమాస్కోప్. ఫస్ట్ టైం హ్మ్. నాన్నగారు ట్రై చేసిన ఫస్ట్ ఇది అనమాట. అది ఎంత సూపర్ హిట్ అయిందని ప్రేక్షక దేవుడు అందరికీ తెలుసు. పెద్ద హిట్. సూపర్ డూపర్ హిట్. అవును. అది ఒక సెన్సేషనల్ అవును. హిట్ ఒక సంచలనం. ఆ రోజులు. అలాగే నాన్నగారు తీసిన సినిమాలు సింహగర్జన కానివ్వండి, భారీ బడ్జెట్ సినిమా. తర్వాత మా చిన్న బ్యానర్లో మాధవి చిత్రాన్ని మా సిస్టర్ కన్సర్న్లో దానిలో తీసిన ముద్దు ముచ్చట, సంధ్యారాగం, అలాగే కీర్తిశేషులు కోగంటి కేశవరావు గారు అనే డిస్ట్రిబ్యూటర్ అవును. భ్రమరామగా ఫిలిమ్స్, యెస్. వాళ్ళ బ్యానర్లో నాన్నగారు పార్ట్నర్గా చేరి అది మెరుపుదాడి అనే ఒక సంచలనాత్మక సినిమా. అది కూడా అవును. మీరు అది సుమను, భానుచంద్ర హీరోస్. అది కౌబాయ్ సినిమా. అవును. అట్లా అది ఒక సెన్సేషనల్ ఫిల్ము. ఆ ఇయర్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్టెడ్ ఫిల్మ్స్ అనమాట ఓకే. అది. అట్లా ఆ సినిమా. దాని తర్వాత రణరంగం అనే ఒక పెద్ద బడ్జెట్ ఫిల్ము భానుచంద్ర, సుమలతో వీళ్ళతో చేసిన సినిమా. తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మా తమ్ముడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఇంద్రజిత్ అనే సినిమా. అవును. అప్పటి వరకు నేను నాన్నగారికి కోఆర్డినేటర్గా పనిచేస్తూ ఉండేవాడిని, ప్రొడ్యూసర్గా. ఓకే. సో ఆల్ ఆఫ్ ద సడన్ ఏంటంటే నేను ఎప్పుడు యాక్టర్ అవుదామని నాకు కోరిక లేదు, ఆ ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. బై ఆల్ మీన్స్ ఏంటంటే నేను బెంగళూరులో కన్నడ సినిమాలు చేశాను, ఓకే. నా ఓన్ ప్రొడక్షన్. ఓహో! సొంత నిర్మాణ. అంటే మా మామయ్య గారి సహకారంతో. హ్మ్. మీకు సుపరిచితులు మీ అందరికీ కమిడియన్ సుధాకర్ గారు, మా ఆహుతి ప్రసాద్, కీర్తిశేషులు, అవును. అలాగే ఇంకొక హరిప్రసాద్, శివరంజని హరిప్రసాద్, తను కూడా కీర్తిశేషులు, నేను నలుగురం కలిసి పోలీసు భార్య అని తెలుగులో సినిమా వచ్చింది. అవును. నరేష్, కాటగడ్డ ప్రసాద్ గారు చేశారు. కాటగడ్డ ప్రసాద్ గారు. అవును. పెద్ద హిట్ అది. చాలా పెద్ద హిట్ తెలుగులో. అవును. అదే సినిమాని మేము రీమేక్ చేసాం కన్నడలో. హుహు. మామయ్య గారి సహకారంతో ఒక బ్యానర్ స్థాపించి అదొక పెద్ద సెన్సేషనల్ హిట్ అనమాట. అంటే కన్నడలో కూడా. కన్నడలో మామూలుగా కాదనమాట. హ్మ్. ఒక విధంగా చెప్పాలంటే 25 వీక్స్ తెలుగులో 100 డేస్ ఆడింది. సిల్వర్ జూబ్లీ. సిల్వర్ జూబ్లీ. హ్మ్. సిల్వర్ జూబ్లీ 4 సెంటర్స్ అనమాట. బా. అదొక ట్రెమెండస్ హిట్ అనమాట. హ్మ్. ఒక సెన్సేషనల్ హిట్. ఒక కన్నడ పరిశ్రమ రెవెన్యూ బడ్జెట్ ఇదే మార్చేసింది, ఓకే. సినిమా బడ్జెటే. హ్మ్. అలాంటి ఒక సినిమా చేసాం అక్కడ. హ్మ్. అదృష్టంగా కొద్దీ ఆ సినిమా పెద్ద హిట్ అయింది. హ్మ్. తర్వాత మళ్ళీ మధురానగర్లో అని కోడి రామకృష్ణ గారి డైరెక్షన్, భార్గవ గోపాల్ రెడ్డి గారు చేశారు. ఆ సినిమాని రీమేక్ చేశాం. హుహు. అప్పట్లో ఒక సూపర్ స్టార్ మాలశ్రీ, మానేశారు. మన తెలుగు అమ్మాయి, రామ్కేది హీరోయిన్. ఆ అమ్మాయి హీరోయిన్ అనమాట. అక్కడ పెద్ద హీరోయిన్ ఆ రోజుల్లో 1990లో. అంటే ఒక లేడీ సూపర్ స్టార్ అనమాట. లేడీ సూపర్ స్టార్. ఒక లేడీ అమితాబ్ బచ్చన్. అలాగే మన తెలుగులో డైనమిక్ లేడీ విజయశాంతి గారు, సూపర్ స్టార్ విజయశాంతి గారు. అవును. అలా కలబోసుకున్న ఒక ఇమేజ్ ఆ అమ్మాయికి కన్నడలో ఉండింది. హ్మ్. సో అట్లా ఆ అమ్మాయికి పెద్ద సూపర్ హిట్ ఇచ్చాం అప్పుడు ఆ రోజుల్లో. హ్మ్. అదే అట్లా సాయి ప్రకాష్ గారని మన తెలుగు ఆయన కూడా అవును. అక్కడ మంచి సినిమా అక్కడ పెద్ద సూపర్ హిట్స్ అనమాట. ఆ సినిమా కూడా ఐ మీన్ ఆ సినిమానే డైరెక్టర్ అయినా ఈయన, ఈఎంఐ హీరోయిన్, మేమంతా ప్రొడ్యూసర్స్ ఆ సినిమా వరకు. దాని తర్వాత సినిమాలో మధురానగర్లో అని చెప్పాను కదా, అవును. ఆ సినిమాలో
తెలుగులో ఒక క్యారెక్టరు సుధాకర్ కన్నడలో నేను చేయించాను, ఇంట్రడ్యూస్ చేశాను. ఓకే. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రాజకోటి గారు మన తెలుగు, అవును. వాళ్ళని కన్నడలో మ్యూజిక్ డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ చేసింది కూడా మేమే, ఓ నా బ్యానర్లోనే. ఓకే. అలాగా శశికుమార్ అని కొంతకాలం ముందు ఎంపీగా కూడా చేశాడు, హీరో. అవును, శశికుమార్. అవును అవును. తను మన తెలుగు సినిమాలు కూడా కొన్ని సినిమాలు చేశాడు. అవును. అతన్ని అంటే అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చిన్న చిన్న వేషాలు, అంటే హీరో శ్రీకాంత్ గారు హీరో అవ్వకముందు చేశారు చూడండి, చేశాడు, అదే అదే. అలాంటి క్యారెక్టర్స్ శశికుమార్ చేస్తూ ఉండేవాడు అనమాట. ఉమ్. అతన్ని హీరో చేసింది మేమే. ఏది ఈ పోలీసు పోలీస్ పరిస్థితి. భార్యతో. అతని తర్వాత చాలా పెద్ద హీరో అయిపోయాడు ఆయన. ఉమ్. అలాగే సాయి ప్రకాష్ గారు పెద్ద హీరో, పెద్ద పెద్ద డైరెక్టర్ గారు. డైరెక్టర్. ఈయన మాలశ్రీ గారు సూపర్ స్టార్. ఇక అక్కడి నుంచి దాదాపు 10-12 సంవత్సరాలు ఏలింది ఆ, కన్నడ ఇండస్ట్రీని. ఓకే. అట్లా మంచి సినిమాలు చేసాం. తర్వాత ఏంటంటే రీమేక్ సినిమాలు చేయకూడదని బ్యాన్ చేశారు అక్కడ కన్నడలో. ఓకే. అందువల్ల ఏంటంటే అంటే తెలుగు వాళ్ళు వచ్చి ఇట్లు కొట్టేస్తున్నారు అక్కడ. అంటే రామానాయుడు గారి దగ్గర నుంచి ఉమ్. మన మూవీ మొగల్ ఉమ్. రామానాయుడు గారి దగ్గర నుంచి మా చాలామంది, అంటే మన పుట్టింటి పట్టుచీర తీశారు ప్రొడ్యూసర్ గారు, అవును. ఆయన, మన గోపాల్ రెడ్డి గారు, ఈవీవి గారు, కేఎస్ఆర్ దాస్ గారు, ఇంకా ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్ ఉన్నారనమాట. అందరూ అక్కడికి వచ్చి రీమేక్స్ స్టార్ట్ చేసి మంచి మంచి సినిమాలు చేశారు. ఉమ్. పుట్టింటి పట్టుచీర, జీవన్ తరంగాలు, తెలుగులో మాలశ్రీ మామశ్రీ, అంటే మామశ్రీ మామ ఉషాకిరణ్ వాళ్ళది. ఉషా. అది 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 కూడా మన ఆవుత్ ప్రసాద్, హరిప్రసాద్ చేశారు. ఉమ్. అది అది మంచి హిట్ అనమాట. అది కూడా సేమ్ మాలశ్రీ అండ్ శశికుమార్ కాదు, సునీల్ సునీల్ చనిపోయాడు చూడండి యాక్సిడెంట్లో, ఎస్. అతను కన్నడ హీరో. ఉమ్. సో అతను హీరో అనమాట, మాలశ్రీ హీరోయిన్. అది ఇద్దరు ఆవుత్ ప్రసాద్, హరిప్రసాద్ చేశారు ఓకే. మా 2 సినిమాలు అయిపోయాక. ఓకే. అట్లా సెన్సేషన్. అప్పటికి కూడా నాకు అది యాక్ట్ చేద్దామని అసలు ఊహ కూడా లేదు. అదే మీరు ఇన్ని సినిమాలు చేసినప్పుడు కూడా ఒక క్యారెక్టర్ చేద్దాం. ఇప్పుడు మధురా నగర్లో 4 క్యారెక్టర్లు, నలుగురు బాయ్స్ హీరోస్. నేను నిజంగా యాక్ట్ చేయాలనుకుంటే ఆ నలుగురిలో ఒకరికి చేయొచ్చు. కదా. సో అలాంటి ఉద్దేశం లేదు యాక్చువల్గా. ఉమ్. కానీ అనుకోకుండా ఏంటంటే ప్రొడ్యూసర్ గానే ఉండిపోదాం అని అనుకున్నారు. మా తమ్ముడు మంచి హీరో అవుతాడు, నేను మంచి ప్రొడ్యూసర్గా మిగిలిపోవాలని కోరిక. నాన్నగారు డేట్లు నేనే చూస్తుండేవాడు అప్పట్లో. సో నాన్నగారు డేట్లు చూసుకుంటూ, తమ్ముడు సక్సెస్ అయితే తన డేట్లు కూడా చూసుకుంటూ మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ మా బ్యానర్లో చేద్దాం అనుకున్నాం. అట్లా స్టార్ట్ అయింది జర్నీ, సినిమా జర్నీ. సో చదువు కూడా మధ్యలోనే ఆపేశానండి, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లోనే ఆపేశాను. అదే ఇట్లా డైవర్ట్ అయిపోయాను. అదే కదా మరి బిజినెస్ కదా. అవును, నాన్నగారికి తమ్ముళ్ళు అన్నలు ఎవరు లేరు. సో హ్యాండిల్ చేయడానికి అందుబాటులో చేయలేదు. సో నేను అనుకోకుండా అట్లా డైవర్ట్ అవ్వాల్సి వచ్చింది మా ఓన్ ప్రొడక్షన్ కంపెనీలోకి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.